ఆ రోజు వరం గారు నియోజకవర్గం మీ చేతిలో పెట్టారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పెట్టారన్నట్టుగానే మాకులాంటి సర్వసాధారణ కార్యకర్తలు కూడా మంచి పొజిషన్లో మమ్మల్ని పెట్టి మాతోటి దగ్గరుండి సేవ చేయించారు. జనసేన గెలుపు మా గెలుపు కిందే చేయించారు తప్ప వరం గారు వేరే ఉద్దేశం లేదు. వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. ఉన్న పార్టీలో వాళ్ళకి విలువ లేకుండా పోయింది. వరం గారిది వన్ ఆఫ్ ది పాత్ర ఇక్కడ మెయిన్ మెజార్టీ రావడానికి కారణమైనా, ఇక్కడ ఉండి దగ్గరుండి గెలిపించింది అయినా, రాత్రి పగలు కష్టపడింది అయినా వరం గారు కష్టపడ్డారు. ఆ విషయంలో అంటే జన సైనికులు మాతో పాటు కలిశారు. మెయిన్ క్యాండిడేట్ మాత్రం వరం గారు ఉండి గెలిపించారు. వరం గారు కానీ పాత్ర కానీ ఎవరి పాత్ర లేదని కూడా గతంలో నాగబాబు గారు అన్నారు. అలాగే క్యాడర్ కూడా వరం గారిని పక్కన పెట్టేశారు. ఆయన వల్ల గెలలేదు, మీ జన సైనికులుగా మేమే గెలిపించుకున్నాం, ప్రజలు గెలిపించారు అన్నారు. అదేండి, అవసరం అయిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చే విలువ ఆయనకి ఇవ్వలేదండి. ఇప్పటికీ మేము బాధపడుతున్నాం. మేము ఇక్కడ కరుడుగట్టిన టీడీపీ నాయకులు, మాకు కూడా సరైన ఇక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత జనసేన ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మా వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు కనీసం మమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కూడా చూస్తలేదు ఇక్కడ ఈ పిఠాపురాన్ని. అటు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు, మంచి భవిష్యత్తు ఉంటుంది వరం గారికి అని. ఇటు చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు. ఇద్దరు కూడా న్యాయం చేయలేకపోయారు. ఇటు చూసినా సరే న్యాయం చేయలేకపోయారు. ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ నిన్నటి వరకు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉండి ప్రతి ప్రజల కష్టాల్లో సుఖాల్లో పాలు పంపులు పంచుకున్న ఏకైక నాయుడు వరం ఒకరండి.